ఉండే డిఫాల్ట్ ఐపీ అడ్రస్. ఓకేనా, ఒక్కొక్క ప్రోటోకాల్ కి ఒక్కొక్క డిఫాల్ట్ ఐపీ ఉంటుంది. అంటే ఐపీ కాదు, పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఆ పోర్ట్ నెంబరు మనకు కనిపించక్కర్లేదు, మనం మెన్షన్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా దానికి డిఫాల్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇది ప్రోటోకాల్ వచ్చి హెచ్టిటిపిఎస్. ఓకే, హెచ్టిటిపిఎస్ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే https://www.google.com అని చెప్పి ఎంటర్ చేసాం. ఇక్కడ మనకు డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసరికి దీనికి నేను 443 అనుకుంటున్నాను, 443 నేను ఎంటర్ చేసిన డిఫాల్ట్ గా దానికే వెళ్తుంది. ఓకేనా, అది హైడ్ చేస్తుంది అండి, అది డిఫాల్ట్ పోర్టే కాబట్టి నేను మెన్షన్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, అదే నేను 80 కాబట్టి ఇది సపోర్ట్ చేయదు. ఎందుకు అంటే అది వాళ్ళు డిఫాల్ట్ గా మనకు సెక్యూర్ కనెక్షన్ తోనే వెళ్ళాలంటే పడుతున్నాం. ఓకే, మీకు వేరే ఎగ్జాంపుల్ చెప్పాలంటే http://80 ఇలా ఎంటర్ చేస్తే ఇక్కడ ఈ డొమైన్కి ఏంటంటే ashwini.com అనేదానికి హెచ్టిటిపి సపోర్ట్ చేస్తుంది, హెచ్టిటిపిఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీన్ని చూసుకుంటే వచ్చిందా, నేను సేమ్ ఇక్కడ 80 అని చెప్పి టైప్ చేసిన డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఓకే, సో అలాగా మనం ఈ 80443 యూజ్ చేయాలంటే మనకు SSL సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అంత డీటెయిల్ నేను తర్వాత చెప్తాను వాటి గురించి, అంటే సెక్యూర్ కనెక్షన్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది. ప్రజెంట్ అయితే ఒక డిఫాల్ట్ మనకు నచ్చిన పోర్ట్ నెంబర్ ఇస్తే దాంతో ఎలా కనెక్ట్ అవుతాం అనేది మాత్రం చూస్తున్నాం. ఓకే, ఇక్కడ మనకు 80 కూడా ఇవ్వచ్చు, కాకపోతే మనం కొన్ని సెక్యూరిటీ రీజన్స్ అవి ఎనేబుల్ చేయాల్సి. ఇక్కడ 80 ఇస్తే ఏంటంటే ఎర్రర్ వస్తుంది, అప్పుడు మనకు లోకల్ హోస్ట్ డైరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ మార్చలేదు, లోకల్ హోస్ట్ డైరెక్ట్ గా వర్క్ అయ్యింది అంటే నేను పోర్ట్ నెంబర్ మెన్షన్ చేయకపోయినా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఏంటి, ఇది 80. ఇట్లా నాకు నచ్చిన పోర్ట్ నేను యాక్సెస్ చేయగలను. సర్వర్ స్టార్టెడ్ పోర్ట్ నెంబర్ 80. ఇక్కడ లోకల్ హోస్ట్ అని టైప్ చేస్తే నాకు సర్వర్ అయితే స్టార్ట్ అయింది. ఈవెన్ నేను స్టాప్ చేసి చూస్తే ఎర్రర్ ఏమొస్తుంది, సర్వర్ దిస్ సైట్ కెనాట్ బి రీచ్ అని వస్తుంది. అంటే మనం లిజన్ చేయట్లేదు, మనం రిక్వెస్ట్ కోసం వెయిట్ చేయట్లేదు, స్టాప్ చేసింది సర్వర్. సర్వర్ అంటే ఏంటి, ఇట్ ఆల్వేస్ లిజన్స్ టు ద రిక్వెస్ట్స్. మనకు ఏం రిక్వెస్ట్ వస్తే దాన్ని సర్వ్ చేద్దాం చెప్పి రెడీగా ఉంటుంది సర్వర్ అంటే. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా, మనకు ఒక సర్వర్ని ఎలా స్టార్ట్ చేస్తారనేది చెప్తున్నారు. ఓకేనా, ఒకవేళ నేను 443 యూజ్ చేస్తే ఏంటి అంటే నేను సెక్యూర్ కనెక్షన్ అన్నట్టు చెప్తున్నాను, అప్పుడు ఎలాంటి ఎర్రర్స్ వస్తాయని చెప్తుంది. సైట్ కెనాట్ బి ప్రొవైడ్ సెక్యూర్ కనెక్షన్. ఇక్కడ మనకు SSL ప్రోటోకాల్ ఎర్రర్. ఓకే,